రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మీరున్న చోట ఏదో మామూలు ఆటో రిక్షా డ్రైవర్ లాగా తిరుగుతున్నటువంటి వ్యక్తి చాలా మామూలుగా కనిపిస్తూ ఉంటాడు. ఏదో 100 రూపాయల కోసం 50 రూపాయల కోసం పనిచేస్తున్నట్టుగా ఉంటాడు. కానీ ఆ వ్యక్తి వాస్తవానికి కొన్ని ప్రత్యేకమైన రూట్లలోనే తిరుగుతూ ఉంటాడు. ఆయుధాలు సరఫరా చేస్తూ ఉంటాడు. రకరకాల ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటారు. ఆ ఫోటోలు వీడియోలు నేరుగా పాకిస్తాన్కి వెళ్తాయి. లేకపోతే ఒక పెద్ద ఎయిర్ బేస్ దగ్గర, విమానాశ్రయం దగ్గర, సుప్రసిద్ధమైనటువంటి మందిర్ దగ్గర ఒక చిన్న పంక్చర్ షాప్ ఉండవచ్చును. సైకిళ్లకు, మోటార్ సైకిళ్లకు పంక్చర్లు వేస్తున్నట్టుగా కనిపిస్తున్న ఆ వ్యక్తి రహస్యంగా కెమెరాలను పెట్టి ఆ విమానాశ్రయమో, లేకపోతే ఎయిర్ ఫోర్స్ యొక్క బేసో, లేకపోతే మరొక సెన్సిటివ్ ఇన్స్టలేషనో, లేకపోతే దేవాలయంలోకో ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎప్పుడు తెరుస్తున్నారు, ఎప్పుడు మూస్తున్నారు, ఏ రకమైనటువంటి కదలికలు ఉన్నాయో సెల్ ఫోన్ ద్వారా, రహస్య కెమెరాల ద్వారా షూట్ చేయవచ్చును. వాటిని నేరుగా పాకిస్తాన్కి పంపవచ్చును. ఇదేదో దురంధర్ సినిమా కథ చెబుతున్నానని మీకు అనిపించవచ్చు, కానీ వాస్తవం. గత వారం 10 రోజుల్లో దాదాపు 50 మంది వ్యక్తులు, ఆటో రిక్షాలను నడిపేవాళ్ళు, పంక్చర్ షాపుల్లో పనిచేసేవాళ్ళు, ఎలక్ట్రీషియన్లుగా పనిచేసేవాళ్ళు, మామూలుగా ఉన్నటువంటి వ్యక్తులు గూఢచర్యం చేస్తూ, అది సెన్సిటివ్, చాలా కీలకమైనటువంటి దేశ రక్షణ భద్రత దృష్ట్యా అత్యంత ముఖ్యమైనటువంటి చోట్ల గూఢచర్యానికి పాల్పడుతూ దొరికిపోయారు. నౌషాద్ అనేటటువంటి పంక్చర్ వాలా ఉన్నాడు. ఇతను వాస్తవానికి ముజఫర్పూర్ జిల్లాకు చెందినవాడు. ముజఫర్పూర్ జిల్లా నుంచి అతను నచేలి అనే గ్రామం దగ్గరికి వచ్చాడు. ఈ నచేలి గ్రామం దగ్గర నుంచి ఢిల్లీకి దగ్గరగా ఉన్నటువంటి హిండన్ ఎయిర్ బేస్ చాలా దగ్గరగా ఉంటుంది. ఆ హిండన్ ఎయిర్ బేస్కి వెళ్ళి వచ్చే దారిలో మిలిటరీ ఇన్స్టలేషన్, మిలిటరీ స్థావరాలు ఉన్నటువంటి చోట ఈయన పంక్చర్ వేసుకుంటూ ఉంటాడు. పంక్చర్ వేస్తున్నట్టుగానే ఇతను రహస్య కెమెరాతో చాలా రకాల వందలాది వీడియోల్ని తీశాడు. ఈ వందలాది వీడియోలు పాకిస్తాన్కి వెళ్ళాయి. అదేవిధంగా మీరట్కి చెందినటువంటి, ఉత్తరప్రదేశ్లోని మీరట్కి చెందినటువంటి సుహైల్, ఈ సుహైల్ వచ్చి ఏకంగా రాజస్థాన్లో ఉన్నటువంటి, భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి సిక్కర్ జిల్లాలో ఉన్నటువంటి ఖాటూశ్యామ్ మందిర్ పైన గూఢచర్యం చేస్తున్నాడు. ఈ మందిరం పైన దాడి చేయాలన్నట్టయితే, పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చినట్టయితే ఏ రకంగా దాడి చేయవచ్చో తెలిపేటటువంటి రోడ్లు, అక్కడ ఉన్నటువంటి సందులు, గొంతులు, వీటికి సంబంధించినటువంటి వీడియోలను తీసి పాకిస్తాన్కి పంపుతున్నారు. ఇతనితో పాటు ఈ సుహైల్, నౌషాద్లతో పాటు మరొక 22 మంది అరెస్ట్ అయ్యారు. సరిగ్గా ఈ అరెస్టులు జరుగుతున్న సమయంలోనే జమ్మూ కాశ్మీర్లో 9 సైట్స్ మీద 9 చోట్ల ఎన్ఐఏ దాడులు చేసింది. శ్రీనగర్, జమ్మూ, కుల్గాం, హంద్వారా, గాందర్బల్, ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను రైడ్స్ నిర్వహించి అక్కడ ఐఎస్ఐతో ముడిపడి ఉన్నటువంటి గూఢచర్యాన్ని జరిపేటటువంటి, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేటటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 9 చోట్ల రైడ్స్ జరిగినాయి. చాలా కీలకమైనటువంటి సమాచారం లభించింది. అంటే ఇదేదో కేవలం ఒక చోట, ఒక ప్రాంతానికి పరిమితమైంది కాదు. అటు జమ్మూ కాశ్మీర్లో జరిగింది, ఇటు హిండన్ ఎయిర్ బేస్లో జరిగింది, అటు ఖాటూశ్యామ్ మందిర్ ఉన్నటువంటి సిక్కర్ జిల్లాలో జరిగింది. అంతటితో ఆగితే సరిపోదు. అస్సాంలో డిబ్రూగఢ్ జిల్లాలో చబువా అనేటటువంటి ప్లేస్ ఉంది. అక్కడ ఒక ఎయిర్ బేస్ ఉంది. వాస్తవానికి తూర్పు అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా మ్యాన్మార్, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఆపరేషన్లు నిర్వహించాలన్నా, వాలాంగ్ సెక్టర్లో చైనాతో యుద్ధం చేయాలన్నా ఈ చబువా ఎయిర్ బేస్ చాలా కీలకమైంది. ఈ చబువా ఎయిర్ బేస్లో జైసల్మేర్, రాజస్థాన్లోని జైసల్మేర్కి చెందినటువంటి ఝబ్రా రామ్ అనేటటువంటి చిన్న స్థాయి ఉద్యోగి ఉన్నాడు. ఈ వ్యక్తి రహస్య సమాచారాన్ని, కదలికలకు సంబంధించినటువంటి, మొహరింపులకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేస్తూ పట్టుబడ్డాడు. ఇతనితో పాటు ప్రయాగ్రాజ్కి చెందినటువంటి సుమిత్ కుమార్ కూడా పట్టుబడ్డాడు. అతను కూడా ఇదే పని. కాసిన్ని కాసుల కోసము, ఒక 1000 రూపాయల కోసమో, ఒక 10,000 రూపాయల కోసమో దేశ రహస్యాల్ని
అమ్మేటటువంటి పనిని చేస్తున్నారు. వీళ్ళందరికన్నా ఆశ్చర్యం కలిగించే కథ మీరా ఠాకూర్ అనేటటువంటి మహిళది. ఈ మీరా ఠాకూర్ అనే మహిళ ఈ ఆటో రిక్షాని నడుపుతుంది. ఈ రిక్షాని నడుపుకునేటటువంటి ఈ అమ్మాయి వాస్తవానికి మథురాకి చెందినటువంటి అమ్మాయి. కానీ మథుర నుంచి గాజియాబాద్కు వచ్చి, గాజియాబాద్ అంటే ఢిల్లీకి నేషనల్ క్యాపిటల్ రీజన్లోకి వస్తుంది. అక్కడ ఈమె గూఢచర్యానికి పాల్పడుతోంది. తనతో పాటు ఉన్నటువంటి మరొక 17 మంది వ్యక్తులతో పాటు అనేక వీడియోలు తీసి, వందలాది వీడియోలు తీసి, సీసీటీవీలు చాలా కీలకమైన చోట్ల ఎవరికీ తెలియకుండా సీసీటీవీలు అమర్చి దాని ద్వారా ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవటము, వీడియోల్ని డౌన్లోడ్ చేసుకోవటము, నేరుగా పాకిస్తాన్కి పంపడం. ఈమెని నేరుగా పాకిస్తాన్లో ఉన్నటువంటి సర్ఫరాజ్ అలియా సర్దార్ అనే వ్యక్తి హ్యాండిల్ చేస్తున్నాడు. అతను ఈ మీరా ఠాకూర్ దగ్గర నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నాడు. మథురకు చెందిన అమ్మాయి అసలు వచ్చి ఇక్కడ గాజియాబాద్లో ఎందుకుంది, అక్కడ ఈ ఆటో రిక్షా ఎందుకు నడిపిస్తోంది, ఈ సీసీటీవీలు ఎందుకు అమర్చింది, ఇవన్నీ చూసిన తర్వాత పోలీసులు ఆశ్చర్యపోయి భద్రతా దళాలు దర్యాప్తు చేయటం మొదలుపెట్టేటప్పటికీ ఆమెకు ఒక భర్త కాని భర్త ఉన్నాడు. అఫీషియల్గా ఆమె వివాహం ముఖేష్ అనే వ్యక్తితో జరిగింది. ముఖేష్ నుంచి ఆమె వేరుగా ఉంటుంది. షంషు ఖాన్ అనేటటువంటి ఒక వ్యక్తితో ఆమె ప్రస్తుతం కలిసి జీవిస్తోంది. ఈ షంషు ఖాన్ మీద అనేక నేరపూరిత సంఘటనలో పాల్గొన్నటువంటి కేసు ఉంది. ఈ మీరా ఠాకూర్ కూడా 2025 అంటే గత సంవత్సరం ఆమె మధ్యప్రదేశ్ నుంచి అక్రమంగా ఆయుధాలని తీసుకొచ్చి, నకిలీ కరెన్సీని తీసుకొచ్చి చలామణి చేసే కేసులో అరెస్ట్ అయింది. అయితే కోర్టులో నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను ఒంటరిదాన్ని, భర్త నన్ను వదిలేశాడని చెప్పి కన్నీరు కార్చేటప్పటికి న్యాయమూర్తులు కరిగిపోయి ఆమెకు క్షమాభిక్ష ప్రసాదించి చిన్న మందలింపుతో వదిలేశారు. కానీ ఆ తరువాత కూడా ఆమె సీసీటీవీలను అమర్చి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, దేశ భద్రత రక్షణకు సంబంధించి, మన ఆర్మీ కదలికలకు సంబంధించి, మోహరింపులకు సంబంధించి, మన ఆయుధాలకు సంబంధించినటువంటి కీలకమైన రోడ్లు, రవాణా మార్గాలు, వీటికి సంబంధించిన సమాచారాన్ని ఈ షంషు ఖాన్ సహాయంతో పాకిస్తాన్లో ఉన్న సర్ఫరాజ్కి అందజేస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా మళ్ళీ మీరా ఠాకూర్, ఆమెతో పాటు మరొక 17 మంది ఇదే పనిలో అరెస్ట్ అయ్యారు. జమ్మూ కాశ్మీర్ కావచ్చును, అస్సాంలోని చబువా కావచ్చును, హిండన్ ఎయిర్ బేస్ దగ్గర కావచ్చును, లేకపోతే మీరా ఠాకూర్ ఆమెతో పాటు అరెస్ట్ అయినటువంటి మరో 17 మంది కావచ్చును. దేశవ్యాప్తంగా భారతదేశపు రక్షణ భద్రతతో ముడిపడ్డటువంటి స్థావరాలు, కేంద్రాలు, మన యొక్క మిలిటరీ ఇన్స్టలేషన్స్ పైన భారీ ఎత్తున పాకిస్తాన్ నిఘా పెడుతోంది, సమాచారాన్ని సేకరిస్తోంది అన్నది సుస్పష్టము. ఇవన్నీ కూడా పాకిస్తాన్ రాబోయే రోజుల్లో ఏదో ఒక పెద్ద దాడికి పాల్పడబోతోంది, దానిలో భాగంగానే ఇదంతా చేయబోతోంది. ఏ పహల్గాం వంటి సంఘటన, లేకపోతే ఢిల్లీ ఎర్రకోట దాడి వంటి సంఘటన చేయటం కోసం ఈ సమాచారం అంతా సేకరిస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఇటువంటి అనేక మంది ఏకకాలంలో అరెస్ట్ కావడం అనేది మన గూఢచారి విభాగం చేస్తున్నటువంటి పని. ఎంత నేర్పుగా, ఓర్పుగా ఒక్కొక్కళ్ళని పట్టుకుని మొత్తము ఈ నెట్వర్క్స్ అన్ని భగ్నం చేస్తున్నారో చూసి ఆనందం కలుగుతున్నప్పటికీ, ఇలాంటి వాళ్ళు ఇంకెందరున్నారో, ఇంకెన్ని సంఘటనలకు పాల్పడేందుకు కుట్రలు పన్నుతున్నారో, ఎంత కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నారో అన్న ఊహ రాగానే మనసులో ఆందోళన కలగడం సహజం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.